చెబుతున్నాడు, ఎవరైతే మొదటి వాడిగా ఉంటారో వాడు కడపటి వాడిగా ఉండాలి, వాడి చివరి వాడిగా, వాడి చిన్నవాడిగా, వాడు తగ్గించుకున్న వాడిగా ఉండాలి. ఎవరైతే ప్రథమ స్థానానికి కావాలి అనుకుంటున్నాడు, ఎవరైతే ప్రథముడుగా ఉండాలి అనుకుంటున్నాడో వాడు అర్హుడుగా ఉండాలి, వాడి చిన్నవాడిగా ఉండాలి, వాడిని తగ్గించుకోవాలి. అందుకే క్రీస్తు ప్రభువారు వారి ఉపమానంలో చెబుతూ ఒక చిన్నవాడిని ఆయన దగ్గరకు చాలా పిలిచి ఆయన దగ్గర కూర్చొని పెట్టుకొని ఆ శిష్యులుగా 12 శిష్యులకు ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏమంటే, ఇదిగో ఈ చిన్నవాడిని, ఈ చిన్న బిడ్డలో ఒకటి నా బిడ్డ స్వీకరించిన వాడు నన్ను స్వీకరించినట్లే. అంతేకాదు, నన్ను స్వీకరించిన వాడు నన్ను పంపినవాడిని అనగా నా తండ్రి అయినటువంటి దేవుడిని కూడా స్వీకరించి ఉన్నాడు. చూడండి, ఒకరిని స్వీకరిస్తే మరి స్వీకరించినాడు. అది అందరి